దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా ఇలాంటి విషయాల్లోనే ఆయన పూర్తి జీవితంలో చూడండి, అడుగడుగున పరీక్షలు, ప్రతి పరీక్షలోనూ ఆయన పాస్ అయ్యారు. ప్రతి పరీక్షలోనూ అల్లా ఏదైతే పరీక్ష పెట్టాడో ఆ పరీక్షలో ఆయన సఫలీకృతులయ్యారు. దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నాడు, ఇస్కాల లహు రబ్బుహు అస్లం కాల అస్లం తులి రబ్బిల్ ఆలమీన్. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాంకి చెప్పడం జరిగింది, ఏమని, నీవు నీ మనసుని నీ ఆత్మని సమర్పణ చేసుకో అని అతని ప్రభువు అతనికి ఆజ్ఞాపించగా అతను వెంటనే ఏమన్నాడు, సకల లోకాల ప్రభు సమక్షంలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. పరీక్ష పెట్టిన ప్రతిసారి అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆజ్ఞాపించాడు, నిన్ను నీవు అల్లాహ్ వైపు సమర్పించుకో అనగానే వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేశారు, నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను సర్వలోకాల ప్రభు అయిన అల్లాహకు అన్ని విషయాల్లోనూ. సుబ్హానల్లాహ్. మనము ఈ విధంగా ఉండాలి. పరీక్షలు ఎలాంటివైనా రానివ్వండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎలాంటిదైనా సరే అన్ని విధాలుగా ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తనని తాను సమర్పించుకున్నారో ఆ విధంగా మనల్ని మనం అల్లాహకు సమర్పించుకోవాలి. కాబట్టే ఇబ్రాహీం అలైహిస్సలాం నేటికి సుమారుగా 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం ప్రవక్తగా వచ్చారు. ఆయన బిరుదేమిటి అంటే ప్రవక్తలకు తండ్రి. ఆయన వచ్చిన తర్వాత చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సర్వ ప్రవక్తలు ఆయన యొక్క నసల్, ఆయన యొక్క వంశంలోనే వచ్చారు. అందరూ ప్రవక్తలు కూడా ఆయన 4-5 వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి త్యాగము ఇది. ఈ త్యాగాన్ని గురించి తీర్పు దినం, ప్రళయ దినం వరకు కూడా ప్రజలు చేసే విధంగా అల్లాహ్ ఒక సున్నత్ని పెట్టేశాడు. సుబ్హానల్లాహ్. ఎంత పెద్ద విషయమో చూడండి. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన విధంగా మనం అన్ని త్యాగాలు చేయగలమా? ఆయన బలిచ్చినట్టు ఆయన సొంత కుమారుణ్ణి భార్యని మనము ఎడారిలో వదిలి రాగలమా? ఒక్కసారి చూడండి, ఎండ ఎక్కువగా ఉంది, మనం ఏసీలు వేసుకున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాం, ఆయన చెమటలు పడుతున్నాయి. ఇంత ఎండలో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? నిలువు నీడ లేదు, ఒక చెట్టు లేదు, ఏమీ లేదు. తన కుమారుడు, అది లేక కలిగినటువంటి కుమారుడు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో కలిగిన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంని మరియు హాజరా అలైహిస్సలాంని ఇద్దరిని కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు ఏం చేశారు? ఎడారిలో వదిలి వచ్చేశారు. నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, నీడ కూడా లేదు. ఒక్కసారి ఊహించండి, మనము మన భార్య పిల్లల్ని మన రోడ్డు మీద 1 గంట సేపు నిలబెట్టగలమా? 1 గంట వదిలి వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారు 14 సంవత్సరాల వయసులో. అల్లాహ్ నుంచి మళ్ళీ ఆజ్ఞ వచ్చింది, వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడు కుమారుడు అనే సందర్భంలో అల్లాహ్ ఏం చేశాడు? మళ్ళీ నీ కుమారుని బలి ఇవ్వు అన్నాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? అల్లాహ్ ఆజ్ఞ మేరకు కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ఈరోజు మనము మన కుమారుని బలి ఇచ్చేటటువంటి అవకాశం కానీ అవసరం కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏం అవసరం మన పిల్లల్ని బలి ఇవ్వడానికి? కానీ ఇక్కడ బలి ఏమి ఇవ్వాలి అంటే మనలో ఉన్న చెడు పోవాలి. మనం కనీసం ఈ పని కూడా చేయలేకపోతే ఎలాగా? ఒకసారి ఆలోచన చేయండి. మనము మన మనసులో ఉన్న చెడుని వదలలేకపోతున్నాము, మన ఇంట్లో ఉన్న చెడును బయటకు తీయలేకపోతున్నాము, మనము తెలుసో తెలియకో మనతో జరిగే పొరపాట్లను తీయలేకపోతున్నాము, అజ్ఞానంతో జరిగేటటువంటి పొరపాట్లు, కనీసము పెద్ద పాపం షిర్క్ నుండి బయటకు రాలేకపోతున్నాము, హరాం నుండి బయటకు రాలేకపోతున్నాం. అందరికీ తెలుసు మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో కొద్దో గొప్ప హరాం కలుస్తుందండి అని, దాని నుంచి బయటకు రాలేము. నేనైతే నమాజులకు బాగానే వస్తున్నానండి, మా ఇంట్లో షిర్క్ చేస్తున్నారు, వారిని షిర్క్ నుండి ఆపలేకపోతున్నాము. ఒకవేళ మనము కనీసం ఈ పనులు కూడా త్యాగం చేయలేకపోతే మనం ఇచ్చేటటువంటి కుర్బానీ అల్లాహ్ దగ్గర ఏ విధంగా ఆమోదయోగ్యమవుతుంది? ఒక్కసారి ఊహించండి. రేపు తెల్లారితే మనము ఈదుల్ అజ్హా బక్రీద్ నమాజ్ పండుగ చేసుకోవాలి. వచ్చిన తర్వాత అందరూ కుర్బానీ పొట్టేళ్ళు ఇవ్వాలి, కుర్బానీ ఇవ్వాలి, ఎవరి స్థాయికి స్తోమతకు తగ్గట్టుగా. ఆ కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి సోదరులారా. ఒకవేళ ఇవేమీ లేవు, మనకు టోపీ ఉంది, జుబ్బా ఉంది, అంతే, మనం కుర్బానీ ఇచ్చేసాము, కేవలము ఆ మాంసం ప్రజల్లో తక్సీం అవుతుంది, ప్రజలకు వెళ్తుంది తప్ప అది మనం ఏదైతే బలి ఇచ్చామో అది అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యం కాదు. ఆమోదయోగ్యం అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్ని మనం అందరం కూడా అనుసరించాలి సోదరులారా. అలాగే మరొక ముఖ్య విషయం అదేమిటి? మనం కుర్బానీ ఇస్తాము. కుర్బానీ ఇస్తున్నాము అంటే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? మన యొక్క విశ్వాసంలో సగభాగం ఏమిటి అంటే పరిశుభ్రత. అత్తుహూరు శత్రుల్ ఈమాన్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్. అత్తుహూరు శత్రుల్ ఈమాన్.
విశ్వాసంలో సగ భాగం ఏమిటి అంటే పరిశుభ్రత. ఈ పరిశుభ్రతని అందరూ తప్పకుండా పాటించండి. మీ వల్ల మీ ఇరుగు పొరుగు వారికి కానీ వేరే వారికి కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అలాగే ఏదైతే మనం కుర్బానీ ఇస్తామో దానిని వెంటనే నీటితో పరిశుభ్రపరచండి, వేరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకని అంటే మన యొక్క ఈ విశ్వాసంలో సగభాగమే పరిశుభ్రత. కానీ ఈ పండగ వచ్చింది అంటే వేరే వారు ఎవరైతే ఉన్నారో వారు బాధపడుతుంటారు, వారికి ఎక్కడ చూసినా అపరిశుభ్రం కనబడుతుంటుంది. అలా కాకుండా మనం ఏదైతే అల్లాహ్ ఇష్టపడాలి అని ఏదైతే కుర్బానీ మనం ఇస్తున్నామో దానివల్ల అల్లాహ్ ఇష్టపడాలి, మిగతా ప్రజలకి ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి.